9వ తరగతి నూతన వాచకంలోని గద్య భాగంలో 5వ పాఠము ఏ దేశం ఏగినా. దీని యొక్క ఉద్దేశం తెలుసుకుందాము. ఉద్దేశం: తెలుగులో పద్యం, కథ, వచన కవిత మొదలైన ప్రక్రియలతో పాటు యాత్రా రచన కూడా ఒక సాహితీ ప్రక్రియ. దాని పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం, రచయిత్రి తన విదేశీ యాత్రానుభవాలను పరిచయం చేయడం, భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయుల మనోభావాలను తెలియచెప్పడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. నేపథ్యం: ఈనాడు ఉబుసుపోక ఊరకే దేశాలు తిరిగే లోక సంచారులు కాదు, ప్రపంచానికి కావాల్సింది తమ తిరుగుడుకు సార్థకతను కల్పించగల లోక సంచారులు కావాలి. అంటే దేశాలు తిరిగి తాము సంపాదించిన అనుభవాన్ని, చూసిన ప్రదేశాల వివరాల్ని, ఏ కారణం వలనో దేశాలు తిరగలేక స్థిరవాసులైన లక్షలాది మంది ప్రజలు అందించగలిగి ఉండాలి లోక సంచారులు అని లోక సంచారి పుస్తకంలో ప్రముఖ చారిత్రక సాంస్కృతిక హిందీ రచయిత రాహుల్ సాంకృత్యాయన్ వెల్లడించారు. సరిగ్గా అలాంటి ఒక సదుద్దేశంతోనే శ్రీమతి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు భారత ప్రభుత్వ సాంస్కృతిక ప్రతినిధిగా వివిధ దేశాలు పర్యటించారు. ఆ పర్యటన సాగిన విధానము, ఆమె పొందిన అనుభవాలు, విశేషాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాము. ఇక ప్రక్రియ తీసుకున్నట్లయితే యాత్రా రచన. యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని యాత్రా రచన అంటారు. వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు అక్కడి విశేషాలను, పొందిన అనుభూతిని, అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా రాయడమే యాత్రా రచన. నేటికి ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళ్ళి వచ్చిన వారు తమ స్నేహితులకో ఇరుగు పొరుగు వారికో అక్కడి వింతలు, విశేషాలు కథలుగా చెప్పడాన్ని చూడవచ్చు. యాత్రా రచనలు చదువుతున్నప్పుడు పాఠకుడు తాను కూడా అక్కడ ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. పిల్లలు కూడా తాము వెళ్ళిన ఊళ్ళ గురించి, విజ్ఞానయాత్రల గురించి యాత్రా రచన చేయడం అవసరం. ఇది తమ అనుభవాలకు అక్షర రూపం కల్పించడం అన్నమాట. ఇక రచయిత పరిచయం తీసుకున్నట్లయితే ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ప్రముఖ పాత్రికేయులు నాళం కృష్ణారావు, ప్రముఖ సంఘ సేవకురాలు నాళం సుశీలమ్మ గారు వీరి తల్లిదండ్రులు. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ పట్టా పొందారు. వీరు మన సాహితీ, మధుభారతి గేయాలు, ఆంధ్రుల కీర్తన వామ్మయ సేవ, ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, హంస విజయము, అభిజ్ఞాన శాకుంతలము, జాతిపిత, ఒక చిన్న దివ్వే, నా తెలుగు మాంచాల, లజ్జ, కిరీటధారిణి, భారతదేశ చరిత్ర, కొన్ని గుణపాఠములు మొదలైనటువంటి గ్రంథాలు రచించారు. సరస్వతి సామ్రాజ్య వైభవము అనే ఏకాంకికను, సాహితీ రుద్రమ్మ పేరుతో ఆత్మచరిత్రను, కాంతి శిఖరాలు అనే పేరుతో భక్తి గీతాలు, అమృతవల్లి, చీకటి రాజ్యం మొదలైన నవలలు రాశారు. ప్రస్తుత పాఠం ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు రచించిన నా విదేశీ పర్యటన అనుభవాల్లోనిది. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఏ దేశం ఎగినా. భారత ప్రభుత్వం వారు సాంస్కృతిక పర్యటన కార్యక్రమంలో నన్ను ఒక యాత్రికురాలుగా ఎంచుకున్నట్లు తెలుపుతూ వ్రాసిన జాబు 1972 జూన్ 1వ తేదీ నాడు నాకు చేరిన తరుణంలో ఒక నిమిషం పాటు ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలను కావడం కాదు, ఇంగ్లీషు సరిగా మాట్లాడమైనా రాని నేను ఆ పర్యటనకు అంగీకరించడమా మానడమా అనే అంశాన్ని తేల్చుకోలేక చాలా కలగుండుపడ్డాను. కానీ ఉత్తర క్షణంలోనే ఒక విస్పష్టమైన భగవదాదేశము స్థిర సౌధమని వలె నాలో భాషించి విదేశీ పర్యటన నన్ను అంగీకరింపచేసింది. ఆ క్షణం ఎంతో పవిత్రమైనదని, ఆనాటి నా నిర్ణయం ప్రయోజనకరమైనదని నేను జీవితాంతం భావింపవలసిన శుభతరుణం అది. ఎందువల్లంటే మనలను సర్వనాశనం చేసిన ఈ విదేశంలో అందరి ఆచార వ్యవహారాలు ఎట్టివో, వారికి మన భారతీయ సంస్కృతిపై గల ఉద్దేశాలు ఎట్టివో తెలుసుకోవాలనే నా చిరకాలాభిప్రాయానికి ఆనాడు ఒక పరిష్కార రూపంగా ఆ పర్యటన ఆ పరమేశ్వరుడు నాకు ప్రాప్తించి చేసినాడనే తృప్తి భావం నాలో ఒక క్షణకాలం తొలుక్కున మెరిసింది. ఆ ఉద్దేశంతో నేను పర్యటనకు అంగీకరించాను. అనుకున్న కార్యక్రమం ప్రకారం 1972 ఆగస్టు 13వ తేదీన భారత కాలమాన ప్రకారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పాలం విమానాశ్రయంలో విమానం అధిరోహించి మాస్కో మీదుగా తూర్పు జర్మనీ రాజధాని నగరమైన బెర్లిన్కు జర్మనీ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు చేరుకున్నాను. మన దేశ రాయబార కార్యాలయం నుండి శ్రీ దేశికర్, జర్మనీ ప్రభుత్వం నుండి కుమారి క్విల్ నాకు స్వాగతం చెప్పడానికి బెర్లిన్ విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయం నుండి నన్ను 37 అంతస్తుల హోటల్కు తీసుకొని వెళ్లారు. ఆ హోటల్లో 24వ అంతస్తులో 7వ నెంబర్ రూమ్ నాకు ఇచ్చారు. మర్నాటి ఉదయం జర్మనీ ప్రభుత్వం వారి విద్యాశాఖ అందలి విదేశాంగ శాఖాధికారి మిస్టర్ మట్యో, వారి పర్సనల్ అసిస్టెంట్ మిసెస్ అర్నైట్ నన్ను చూడడానికి వచ్చి
నేను చూడగోరే ప్రదేశాలేవో తెలుసుకున్నారు. జర్మనీ సంస్కృత విద్యాభ్యాసానికి పెట్టింది పేరేనే విషయం మన భారతదేశంలో చాలా వ్యాప్తిలో ఉండటం వల్ల నేను వారిని ప్రప్రథమంగా కోరిన కోరిక ఏమిటండి, జర్మనీ దేశంలోని సంస్కృత పండితులను చూడాలని నేను కాంక్షిస్తున్నానని, మహిళా సంఘాలకు వెళ్ళాలనే గాఢమైన కాంక్ష నాకు ఉన్నదని, జర్మనీ దేశ సంస్కృతిని చక్కగా తెలిపే పెద్దలతో నాకు పరిచయం కలిగించవలసిందిగా నేను వారిని కోరాను. వారు ఎంతో ఆదరంతో నా కార్యక్రమాన్ని రూపొందించి ఒక్క పూటలో దానికి తగిన ఏర్పాట్లన్నీ చేసేశారు. ఆగస్టు 15వ తేదీ నాడు బెర్లిన్ నగరంలో జరిగిన భారత ప్రభుత్వ రజతోత్సవాలను కనుల విందుగా సందర్శించిన తర్వాత ఆగస్టు 16వ తేదీ నుండి నా కార్యక్రమం నేను ఆశించిన విధంగా సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ రూబెన్ మహాశయని సందర్శనంతో ప్రారంభమైంది. శ్రీ రూబెన్ పండితుడు మహాకవి కాళిదాసు రచనలన్నింటినీ ఆమూలాగ్రంగా అధ్యయనం చేసి ఆ మహాకవి కావ్యాలపై సాధికారకమైన విమర్శలను చేసి జర్మనీ భాషలో వేల పుటలు గల మహాగ్రంథాలను రచించిన మహామనీషి. బెర్లిన్ మహానగరంలో ఒక మూల స్ప్రే నదీ తీర ప్రాంతంలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ వీధిలో 25వ నెంబర్ ఇంటిలో ఆయన ఉన్నారు. ఆజానుబాహువై ఉన్నతమైన విగ్రహస్ఫూర్తితో భారతీయ ఋషిసత్తముని జ్ఞప్తికి తెచ్చేలా ఉన్నాడు ఆ మహానుభావుడు. నా కారు వారి ఇంటి ముందు ఆగేటప్పటికి రోడ్డు మీదకి వచ్చి ఎంతో సాదరంగా నన్ను స్వాగతించారు. ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వారు నన్ను వేసిన మొదటి ప్రశ్న ఇది: ర్యాకెట్ గమనంతో అతి త్వరగా సోషలిస్టు సమాజ స్థాపనోద్దేశంతో ముందుకు దూసుకొని పోతూ ఉన్న మా యువతరానికి వేద నాగరికతను ఆదర్శంగా పెట్టుకున్న మీ భారతదేశము ఏమి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి పంపిందమ్మా అని. నేను వారి సూటి అయిన ప్రశ్నకు జవాబు చెప్పడానికి కొంచెం ఆలోచించే యత్నం చేసేలోపుగానే వారే అందుకొని, నన్ను ముందు కొంచెం చెప్పనీయండి. నేను మహాకవి కాళిదాసు రచనలను అధ్యయనం చేశాను. ఆ మహాకవి సృష్టించిన పాత్రలని ఎంతో ఉత్కృష్టమైనవి. ఉదాహరణకు శకుంతలను తీసుకోండి. ఆమె తనకు విధి విహితమైన గాంధర్వ విధిలో దుష్యంత మహారాజును అరణ్యంలో ఏకాంతంలో వివాహమాడింది. మహారాజైన దుష్యంతుడే దీనికి ప్రేరకుడు. ఆయన తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆమె సంగతే ఎత్తుకోలేదు. కొంతకాలం తర్వాత తాత పాదుడైనటువంటి కణ్వుడు తల్లి బిడ్డలను దుష్యంతుని వద్దకు పంపించాడు. రాజు ఆమెను ఇంతకు పూర్వం ఏమీ ఎరగనట్లే నటించాడు. ఆ అవినయాన్ని, ఆ ధనమధంతత్వాన్ని శకుంతల ఏమాత్రమూ సహించలేదు. రాజును గడ్డిపోచవలే తిరస్కరించి మారీచి ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన కుమారుడైన భరతుని సర్వదమునిగా మార్చింది. అంతేకాదు, ఆ మహారాజే మరలా పశ్చాత్తాప్తుడై తనను స్వీకరించేటట్లు చేసింది. తన కుమారుని పేరిట భవిష్యత్తులో యుగాలకు చెరగని ప్రభావం ముద్రతో లోకాలకు శాంతి ధర్మాలను ప్రసాదించే ఒక మహాదేశం పెంపొంది విరాజిల్లడానికి తగిన విధంగా సర్వవీరునిగా కొడుకును తీర్చిదిద్దింది. అట్లాగే భారతీయ సాహిత్యంలో సీతా, సాధ్వి, ద్రౌపది మున్నగు స్త్రీలందరూ స్వీయ త్యాగంతో లోకహితాన్ని సాధించిన మహిళామణులు. ఇది మీ భారతీయ సంస్కృతి అందలి పరమోదార రామణీయ కథ. మా పాశ్చాత్య వాగ్మయంలో ఇలాంటి త్యాగ సౌందర్యం కనబడదు. వద్ద భోగ విలాసయుతమైన మా యువతరానికి నేను ఈ విధంగా మీ భారతీయ సంస్కృతిని గురించి తెలుపుతూ నాకు తోచిన సాహిత్య సేవ చేస్తూ ఉన్నాను అని 2 గంటలు మన భారతీయ సాహిత్యంపై ఎంతో ఉన్నత భావంతో ప్రసంగించాను. వారి ప్రసంగం వింటున్నంతసేపు నేను ఏ లోకంలో ఉన్నానో మర్చిపోయాను. పాశ్చాత్య దేశాల్లో అడుగుపెట్టగానే మన భారతీయ సంస్కృతిని గురించి ఇంత ఉన్నతమైన ప్రశంస వినడం నాకు ఒళ్ళు పులకరించిపోయింది. ఆయనకి ఎన్నో జ్యోతులు అర్పించి నేను బస్కు తిరిగి వచ్చాను. తర్వాత సంస్కృత వాంగ్మయంలో చారిత్రక పరిశోధన చేస్తూ ఉన్న శ్రీమతి రిచెల్ పండితురాల్ని చూశాను. ఆమె శ్రీ రూబెన్ పండితుని శిష్యురాలు. 15 ఏళ్ళు సంస్కృత పాళీ భాషల్లో అధ్యయనం చేసింది. ప్రపంచంలో కల్లా తలమానికి మనదగ్గ ఉత్తమ చరిత్ర సంస్కృతి హిందూ దేశం ముందు విలసిల్లి ఉన్నదని ఆ విషయమై పరిశోధన మొదలుపెట్టింది. ఆమెకు రామాయణ భారతాలపై ఎంతో గొప్ప అభిప్రాయం ఉన్నది. తర్వాత ప్రసిద్ధి రచయిత్రి అయిన రూత్ కాప్టును బెర్లిన్ యూనివర్సిటీలో ప్రస్తుత ఓరియంటల్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ అయిన శ్రీ హుబర్ పండితుని నేను కలుసుకున్నాను. జర్మనీ భాషపై వారికి ఎంత గౌరవ ప్రతిపత్తులు ఉన్నావో సంస్కృత భాషపై మన భారత రామాయణంలపై కూడా వారికి అంత గౌరవ భావం ఉండడం చూచినప్పుడు నాకు ఎంతో సంతోషం కలగడమే కాదు, ఎంతో ఆశ్చర్యం కూడా కలిగింది. అంతేకాక తన ధార్మిక సంస్కృతిచే విశ్వానికి పూజ్యభావంతో ఆదరణీయమైన స్థానాన్ని సంపాదించిన మన సంస్కృత భాష ఎడల నాకెంతో భక్తిభావం కలిగింది. ప్రొఫెసర్ హుబర్ పండితులు భారత రామాయణాది ప్రధాన గ్రంథాలు ఎన్నో అనేక పాశ్చాత్య భాషల్లోనికి అనువదింపబడ్డాయని ఎంతో గౌరవభావంతో చెప్పారు. అంతేకాక ఎంతోమంది జర్మన్లు సంస్కృతం, బెంగాలీ, హిందీ, తమిళ భాషల్లో పరిశోధనలు చేస్తూ ఉన్నారని చెప్పారు. ఈ భాషల్లోని ఉత్తమ గ్రంథాలు ఎన్నో జర్మన్ భాషలోకి అనువదింపబడినాయి కూడా.
భారతీయ సాహిత్యం అంటే ఆధారం లేని భారతీయులు ఈ విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. తర్వాత మేము హాల్ నగరంలో నివసిస్తూ ఉన్న ప్రొఫెసర్ మోడే గారిని చూడడానికి వెళ్ళాము. శ్రీ మోడే గారు పండితుడు, ఒక గొప్ప విశ్వ సాహిత్యవేత్త, విశేషించి భారతీయ తత్వశాస్త్రాభిమాని. వారి ఇల్లు ఒక గొప్ప గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలో అన్ని భారతీయ గ్రంథాలే. భారతీయ శిల్ప, చిత్ర, నాట్య, సంగీత, సాహిత్యాది వివిధ కళలపై ఎన్నో గ్రంథాలు వారి దగ్గర ఉన్నాయి. వేదాంగములను, మన శాస్త్ర పురాణ ఇతిహాసములు, బౌద్ధ వాంగ్మయం లెక్కలేనని సంపుటాలు మహాపండితుని మందిర గ్రంథాలయంలో స్థానం కల్పించుకున్నాయి. రవీంద్రుని వ్రాతప్రతులను, మ్యాక్స్ ముల్లర్ వ్రాతప్రతులను ఎంతో గౌరవంతో ఆయన భద్రపరుచుకున్నారు. భారతదేశంలో వివిధ దేశ భాషా సాహిత్యంలో తిరుతెన్నులు ఆయనకు తెలిసినంత మనకు తెలియదేమో. ఆశ్చర్యం ఏమంటే మన తెలుగు సాహిత్యాన్ని గూర్చి ఆయన సేకరించినన్ని ఆంగ్ల వ్యాసములు మనం సేకరించలేము. కొన్ని పత్రికల పేర్లు కూడా మనకు తెలియవంటే అత్యుక్తి లేదు. ఆయన తన పేరును మోదా అని, తన నగరాన్ని శాలా అని పిలవమన్నారు. ప్రొఫెసర్ మోదా మహాశయంతోడి నాకు పరిచయము జీవిత సాధ్యక్యానికి చేకూర్చే ఒక మహావరప్రసాదము. నా పర్యటన యొక్క ప్రయోజన సారం మోదా మహాశయన్ దర్శనం అంటే అతిశయోక్తి కాదు. అంటే అంత గొప్ప వ్యక్తిని ఆవిడ కలుసుకున్నానని ఈ విషయంగా చెప్తున్నారనమాట. తర్వాత స్ప్రే నదిలో బెర్లిన్ మహానగరాన్ని చుట్టి రావడానికి నౌకా విహారం బయలుదేరాము. ఆ నౌకలో సరిగ్గా మా ఆసనాలకు ఎదురుగా ఆసనంపై హంగరీలో బుడాపెస్ట్ యూనివర్సిటీలో ఓరియంటల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ క్లారా అనేవారు కూర్చొని ఉన్నారు. వారితో ప్రసంగించే భాగ్యం మాకు కలగడం చాలా భాగ్యం అనుకోవాలి. ఆయన మన భారతీయ వేద పురాణ ఇతిహాసాలపై పరిశోధన చేస్తూ ఉన్న మహానుభావుడు. ఆయనకు భారతీయ సాహిత్యంపై, భగవద్గీతపై గల గౌరవాదరాలు వర్ణింపశక్యము కానివి. ఆయన తండ్రి గారికి కూడా భారతీయ తత్వశాస్త్రంపై ఎంతో గౌరవం. చిత్రం ఏమిటంటే ఆయన తండ్రి తన భార్య పేరు రత్న అని మార్చేసుకున్నారు. డాక్టర్ క్లారా తన భార్య పేరును పద్మ అని మార్చుకున్నారు. అంతతో ఊరుకోక శ్రీ క్లారా తన కుమార్తెకు అమృత అని పేరు పెట్టారు. బెర్లిన్ నుండి చెకోస్లోవేకియాకు వెళ్ళాము. అక్కడ ఎన్నో గ్రంథాలయాలను, ఎన్నో మ్యూజియాలను చూసాము. ఎన్నో ఓరియంటల్ డిపార్ట్మెంట్లను కూడా చూసాము. ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా భారత భాగవత, రామాయణ, భగవద్గీతల అనువాద గ్రంథాలు కోకోలలుగా ఉండడం చూచి విస్తుపోయాను. ఐరోపియా దేశాల విశ్వవిద్యాలయాలన్నింటిలోనూ అతి ప్రాచీనమైన ప్రాహా విశ్వవిద్యాలయంలోని ఓరియంటల్ డిపార్ట్మెంట్ను చూడడానికి వెళ్ళాము. అక్కడ 25-30 మంది విద్యార్థులు హిందీ, సంస్కృత భాషల్లో అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయిన మిస్టర్ కాసా పండితుడు లుకింగ్ టువార్డ్స్ ఇండియా అనే గ్రంథాన్ని వ్రాసారు. అందులోని మొదటి పేరాలో తత్వశాస్త్రము, సమగ్ర జ్ఞానము, ఆధ్యాత్మిక చింతన, భగవద్విశ్వాసము మొదలైనటువంటి మహా విషయములచే తక్కిన ప్రపంచ దేశస్థులంతా ఎట్లా ఆకర్షితులైనది, భారతీయ సంస్కృతి ఎంతగా విశ్వశ్రేయస్కరమైనది వివరించి చెప్పారు. భగవద్గీతకు 6-7 వ్యాఖ్యానాలు వారి భాషలో వెలువడినట్లుగా చెప్పారు. భారతీయ యోగాసన వివరాలు తెలిపే గ్రంథాలకు అక్కడ హెచ్చు విలువ ఉన్నది. తరువాత రష్యాలోని విల్నూస్ నగర వాస్తవ్యురాలైన సర్ ఎడ్వర్డ్ దాస్ అనే లిథువేనియా మహాకవిని సందర్శించడానికి మేము వెళ్ళాము. ఆయన మన జవహర్లాల్ అవార్డు గ్రహీత. ఆయన లిథువేనియా భాషలో మైనో రామా మైనో ఎండిష్కి అనే కావ్యాన్ని వ్రాసిన మహాకవి. నేను సంస్కృత కవయిత్రిని అని తెలుసుకొని నాకు బెల్ట్ ఆఫ్ పోయిట్స్ అని వ్యవహరింపబడే ఒక బెల్టును బహుకరించి మా దేశానికి వచ్చిన సంస్కృత రచయిత్రిని ఈ మాత్రమైనా సత్కరించలేకపోతే అది మా దేశానికే తలవంపు అని అన్నారు. అక్కడే విల్నూస్ విశ్వవిద్యాలయంలోని ఇండాలజీ ప్రొఫెసర్ మీరోనస్ దగ్గరకు వెళ్ళాము. ఆయనకు సంస్కృతము, హిందీ వచ్చును. ఆ భాషలను అక్కడ కొందరు స్త్రీలకు ఆయన నేర్పుతూ ఉన్నారు. వారికి భారతీయ సాహిత్యం అంటే ప్రగాఢమైన అభిమానము. వారంతా మన సాహిత్యాన్ని గురించి అడిగి తెలుసుకొని ఎంతో ఆనందించారు. నేను సంస్కృత కవయిత్రిని తెలుసుకొని ప్రొఫెసర్ మీరోనస్ లేచి వినమ్రంగా నమస్కరించారు. ఐరోపాలో చెక్, స్లావ్ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి. అంతకంటే లిథువేనియా భాష సంస్కృతానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈశ్వరుని నిజతత్వాన్ని చెప్పే ఉపనిషత్తులు గల సంస్కృత భాషకు మా భాష దగ్గరగా ఉండడం మా అదృష్టమని వారు అంటుంటే నేను మన దేవభాషకు ఎన్నో జ్యోతులు అర్పించాను. తర్వాత నేను కెనడాలో ఉద్యోగం చేస్తూ ఉన్న మా అబ్బాయి రాజరాజ నరేంద్రుని దగ్గరకు వెళ్ళాలని మాస్కో నుండి మాంట్రియాల్కు వెళ్ళాను. దీనితో భారత ప్రభుత్వం వారి సాంస్కృతిక పర్యటన కార్యక్రమం ముగిసి నా స్వంత పర్యటన ప్రారంభమైందని అనవచ్చును. ఈ విధంగా రచయిత్రి ఉట్కూరి లక్ష్మీకాంతమ్మ తన విదేశీ పర్యటన గురించి మనకు తెలియపరిచారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.